ఎవ్రీవన్ అందరికీ అడ్వాన్స్డ్గా హ్యాపీ హోలీ. అసలు హోలీ రోజున మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి, జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఏంటంటే హోలీ రోజు మనం ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మన జీవితం అంతా ఎలా ఉండబోతుంది అనేది దాని సారం అన్నమాట. మీరు మొత్తం దీని వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందడి మొదలైంది. శివయ్య కొలువైన కాశీలో మసాన్ హోలీని జరుపుకుంటారు. ఇక హోలికా దహనానికి హోలీ పండుగ సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారు. అయితే హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాదు, దాన ధర్మాలు కూడా చేస్తారు. హోలీ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితుల్లో ఈ హోలీని రాశి ప్రకారం ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదమో తెలుసుకుందాం. హిందూ మతంలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున ఎక్కడ చూసినా రంగులు కనిపిస్తాయి. హోలీ పండుగ శత్రువులను కూడా స్నేహితులుగా మారుస్తుంది. హోలీ రోజున ప్రజలు రంగులు పూసుకొని ఒకరినొకరు కౌగిలించుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. హోలీకి ఒకరోజు ముందు హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలు హోలికా దహనాన్ని జరుపుకుంటారు. హోలీ పండుగ రోజున దాన ధర్మాలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం హోలీ రోజున దానం చేయటం వల్ల పుణ్య ఫలితాలు వస్తాయి. ఈ రోజున మీ రాశి ప్రకారం దానం చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు తమ రాశి ప్రకారం హోలీ రోజున మీరు కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదం. ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం. హోలీ ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి మార్చి 13న ఉదయం 10:35 ప్రారంభమవుతుంది. ఈ తిథి మార్చి 14 మధ్యాహ్నం 12:23 వరకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హోలికా దహనాన్ని మార్చి 13న నిర్వహిస్తారు. హోలీ పండుగను మార్చి 14న జరుపుకుంటారు. హోలీ రోజున ఏ రాశి వారు ఏ దానాలు చేయాలంటే మేషరాశి వారు హోలీ రోజున గోధుమ, రాగి, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. దీని వలన వీరు ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధిస్తారు. వృషభ రాశి వారు హోలీ రోజున వెండి, బెల్లం, తెల్లని వస్త్రాలను దానం చేయాలి. దీని వలన ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మిథున రాశి వారు హోలీ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రములను, పుస్తకాలు, పెన్నులను దానం చేయాలి. ఇది వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కర్కాటక రాశి వారు ఈ రోజున పాలు, బియ్యం, తెల్లని పువ్వులు దానం చేయాలి. దీని వలన ఈ రాశులకి చెందిన వ్యక్తులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి వారు ఈ రోజున బంగారం, కుంకుమ, నారింజ పండ్లను దానం చేయాలి. దీని వలన వీరి గౌరవం పెరుగుతుంది. కన్యా రాశి వారు ఈ రోజున తేనె, రాగి, ఆకుపచ్చని పండ్లను దానం చేయాలి. ఇది వీరికి జీవితంలో ఆనందం, శాంతిని ఇస్తుంది. తులారాశి వారు ఈ రోజున వెండి, గులాబీ పువ్వులు, తెల్లని వస్త్రాలను దానం చేయాలి. ఇది తులారాశి వారి కెరీర్లో విజయాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజున రాగి, పెసలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇది వీరికి జీవితంలో విజయానికి మార్గాన్ని తెరుస్తుంది. ధనుస్సు రాశివారు ఈ రోజున పసుపు రంగు దుస్తులు, పసుపు ఉసిరి దానం చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో పురోగతి కలుగుతుంది. మకర రాశి వారు ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఇలా చేయటం వలన చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజున రాగి, నీలం రంగు దుస్తులు, అన్నం దానం చేయాలి. ఇది వీరి జీవితంలో ఏర్పడే ఆటంకాలను తొలగిస్తుంది. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. మీనరాశి వారు ఈ రోజున
తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు దానం చేయాలి. ఇది ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు తెస్తుంది. అందరికీ మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు. మీకు సాధ్యమైనంత వరకు మీ రాశులలో ఉన్న అటువంటి వారందరూ మీ రాశి వారికి ఇచ్చినటువంటి దాన ధర్మాలు ఏవైతే చేయాలన్నారో అవి అందరూ దాన ధర్మాలు చేసి మీ జీవితంలో ఉన్నత స్థితిగతులకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి హోలీ పండుగ శుభాకాంక్షలు.